శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే రాధ దుస్వప్నం. శ్రీనారాయణుడు ఇట్లా చెప్పాను. ఇక రాసేశ్వరితో కూడి రాసక్రీడయందు స్వయంగా రమించటందు మిక్కిలి ఉత్సుకుడైన రాసరాసేశ్వరుడైన శ్రీకృష్ణుడు రాధను కోడి క్రీడించను. సుఖ సంభోగర మాత్రంతోనే రాధిక నిద్రపోగా నిద్రలో ఆమె ఒక స్వప్నం చూసి లేచి ప్రియునితో దీనంగా, ఓ స్వామి, నా వద్దకు రమ్ము, నిన్ను నా వక్షస్థలమందు ఉంచుకొందును, రాబో కాలంలో విధాత నాకు ఏమి చేయనో తెలియదు అని పలికి ఆ మహాభాగ ప్రియుని తన వక్షమందు ఉంచుకుని మనసు కలత చెందుటచే పరితపిస్తూ తన దుస్వప్నం ఇట్లా చెప్పెను. ఓ ప్రభు, రత్నసింహాసనంలో నీవు రత్నఛత్రం ధరించిన నేనుండగా అప్పుడు నా చేతిలోని ఛత్రాన్ని ఒక విప్రుడు కోపంతో తీసుకున్నాడు. దుర్బలురాలనైన నన్ను మహాఘోరమైన దాటరాని కాటుకవలే ఉన్న సాగరమందు గంభీరమైన దానియందు పడుటకతడు ప్రేరేపించెను. అక్కడ ప్రవాహంలో దుఃఖిస్తూ మాటిమాటికి తిరుగుచుంటిని. గొప్ప అలల వేగంతో ఆ మహాసాగరం వ్యాకులంగా ఉన్నది, మొసళ్లతో సంకులమై ఉన్నది. ఓ నాథా, రక్షించు రక్షించు అని నిన్ను పలుమార్లు పిలుచుచుంటని నీవు కనిపించినందువల్ల చాలా భయపడి దేవుని ప్రార్థిస్తున్నాను. ఓ కృష్ణ, అక్కడ చంద్రమండలం మునిగిపోవట చూశాను. ఆకాశం నుండి భూమిపై 100 తునకలు పడుట చూశాను. మరుక్షణంలో ఆకాశం నుండి సూర్యమండలం 4 ముక్కలైనట్లు భూమిపై పడ్డట్టు చూశాను. ఒకే కాలంలో ఆకాశంలో చంద్ర సూర్య మండలాలు బాగుగా కాటుకవలే అయినట్టు అంతటినీ రాహువు మింగినట్టు చూశాను. మరుక్షణంలో బ్రాహ్మణుని దీప్తిమంతునిగా దర్శించాను. నా వక్షస్థలంలోని అమృత కుంభాన్ని ఛేదించి కోపంతో వెళ్ళట చూచి తిని మహాకోపంతో నా పురుషుని తీసుకొని పోవుచున్న బ్రాహ్మణుని నా కన్నులతో చూచి తిని. ఓ ప్రభు, అసహ్యమైన కపాలం దండం కల చేతియందు గల ఆయుధం చేత నా మూరెడు చేయి త్వరగా ఖండఖండమైంది. వెంటనే హస్తమందున్న సద్రత్నముల సారమైన దర్పణం నిర్మలమైన కాటకవలే ఖండఖండాలైంది. నా రత్నముల సారమైన హారం వక్షస్థలం నుండి చిన్నమైంది. పద్మం చాలా మలినమై భూమిపై పడింది. మేడలోని బొమ్మలన్నీ నాట్యం చేయుచు నవ్వుచు చరుచుకొనుచు క్షణక్షణం పాడుచు ఏడ్చుచున్నవి. ఆకాశంలో తిరుగుతున్న నల్లని వర్ణం గల గొప్ప చక్రం మాటిమాటికి కింద పడుతూ పైకెగురుట భయంకరంగా ఉండుట చూచితిని. నా అంతఃపురం నుండి ప్రాణాధిదేవుడైన పురుషుడు వెడలి రాధా చీల్చియిమ్ము అనియు అటుపిమ్మట వెళుతున్నానని పలికని. నల్లని రూపం గల ప్రతిమ నన్ను కౌగిలిస్తూ ముద్దాడుతున్నది. అది నల్లని వస్త్రం కట్టుకున్నదని కూడా ఇప్పుడు భావిస్తున్నాను. ఓ ప్రాణవల్లభ, ఈ విధంగా విపరీతాలు చూసి నా కుడి అవయవాలు కదులుతున్నవి. నా ప్రాణాలు ఆందోళన చెందుతున్నవి, దుఃఖంతో రోధిస్తున్నవి, పలుమార్లు పైకి లాగుతున్నవి. మనస్సెంతో ఉద్విగ్నంగా ఉన్నది. ఓ నాథ, వేద విధుల్లో శ్రేష్ఠ, ఇదేమియో చెప్పుము అని పలికి దేవి రాధిక కంఠం పెదవులు దౌడలు ఎండిపోచుండగా శోకంతో చలించిపోయి కృష్ణుని పాదాంభోజాలపై పడింది. జగన్నాథుడు ఆ స్వప్నం విని దేవుని తన వక్షమందుంచుకుని ఆధ్యాత్మిక యోగం బోధించసాగెను.